నమస్తే అండి. లూమ్స్ హెరిటేజ్ సిరీస్లో ఈరోజు కెలిడియో పెయింట్ ఆన్ ఐ బ్యాగ్లో సిమెట్రీ ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ డిజైన్స్ ఎలాగా సెట్ అవుతాయి, సిమెట్రీస్ డిజైన్స్ అవుట్పుట్ తీసేందుకు అది ఒకసారి గమనిద్దామండి. ఇలా ఉంటుందండి ఈ హోమ్ బటన్. సిమెట్రీస్ ఇలా ఉంటాయండి. ఇది సిమెట్రీస్ ఆన్ అయ్యింది. ఇందులో మనకు నచ్చిన టైపు సిమెట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. పెన్ను, బకెట్, థిక్నెస్, ఇది లైన్ స్మూతింగ్. మనం గీసిన లైను స్మూత్గా రావాలంటే ఇది పెంచుకోవాలి. చూడండి, ఇక్కడే ఇచ్చారు. బెండ్ లాగా ఉండేది స్మూత్ అవుతుంది అన్నట్టు. 0 పెడితే మనం ఇలా డ్రాయింగ్ గీస్తే అలాగా ఉంటుందండి. పెంచే కొద్దీ స్మూత్నెస్ పెరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎలా గీస్తామో మినిమం కరెక్షన్ చేయడం, లైన్ బెండ్స్ కరెక్ట్ అండి. ఇలా సిమెట్రీస్ ఉంటాయి. ఈ ట్విల్ లాగా అనిపించేటివి. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అవుతుందండి. సిమెట్రీ ప్యాటర్న్ టైపు. దీంట్లో మనం ఏ టైప్ కావాలంటే ఆ టైప్ సెలెక్ట్ చేసుకొని డ్రాయింగ్ చేయొచ్చండి. 2:2:2 ఉన్నదనుకోండి, ఇది ప్రెస్ చేస్తే ఆల్రెడీ డిజైన్ క్రియేట్ అయినదే మారిపోతుంది ఆ స్టైల్లోకి. చూడండి, ఒక గెటప్ వేరే గెటప్ వచ్చింది. ఫోటోషాప్లో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉండాలండి. చూడండి, వేరే టైపు మారిపోయింది మోడల్. కొన్ని సందర్భాల్లో ఇలా ఉండడం కూడా కరెక్ట్ కదా. ప్యాటర్న్ మనం చేసింది, మనం డ్రాయింగ్ గీసింది ఫైనల్ అని కాకుండా మన ఐడియాస్ ఇలాంటి డిజైన్స్ క్లిక్ అయ్యే సందర్భాలు ఉంటాయి కదా. చూడండి, మారిపోయింది స్టైల్. చూడండి, స్టైల్ మారిపోయింది. బ్లూ కలర్ అనేది మనం మనం పిక్ చేసుకున్న స్టైల్. చూడండి, సేమ్ ప్యాటర్న్ అన్ని స్టైళ్ళల్లో మారుతుంది. ఇది ప్రెస్ చేస్తే స్టైల్ మారిపోతుంది. చూడండి, ఒకే డిజైన్ అన్ని స్టైళ్ళల్లో మారుతుంది.
ఇలా ఉంటుందండి. ఫస్ట్ క్రియేట్ డాక్యుమెంట్ అని వస్తుంది తెలుగు పెయింట్ మన ఐప్యాడ్లో. ఇది ఇంటర్ఫేస్ స్టార్టింగ్ అండి. ఇలా ఉంటుంది. ఇక్కడ కానీ మనకు న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు అండి. సపోజ్ ఈ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ మనం క్లిక్ చేసుకొని అప్లై నొక్కితే బ్యాక్గ్రౌండ్ మారిపోతుందండి. పెన్సిల్ కలరు, బ్రష్ కలరు, దాని మీద ఏ కలరు క్లిక్ అవుతుందో అది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇదని చెప్పి మనం ఓకే చేసింది చూపిస్తుందండి. సపోజ్ మనకు ఎల్లో నచ్చింది అనుకోండి, ఎల్లో దగ్గర ఓకే చేసి ప్రెస్ చేస్తాం. మనకు నచ్చిన సిమెట్రీ సెలెక్ట్ చేసుకుంటే అలా ప్రెస్ చేస్తాం. చూడండి, స్మూత్ ఎక్కువైనందువల్ల మనం చేసిన కర్వ్ అనేది పోయింది. ఈ స్మూత్నెస్ తగ్గించుకోవాలి అలాంటప్పుడు ఎలా చేసిన డ్రాయింగ్ అలాగే ఉంది. చూడండి, కొద్దిగా స్మూత్నెస్ కరెక్ట్ అయినందువల్ల చూడండి ఇలా బెండ్ లాగా ఉండేది స్మూత్ అయిపోయింది. స్మూత్నెస్ అనే ఆప్షన్ ఉన్నందువల్ల రెండో బటన్, ఇది రైడో బటన్. ఇలాగా ఈజీగా ఫస్ట్ క్రియేట్ అవుతుంది. మనకు కావాలంటే ఇలా ఎడిట్ మోడు, డ్రాయింగ్ మోడు రెండు ఉంటాయండి. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యూజింగ్ ది ఎడిటర్ అని ఈ లైన్స్ దీంట్లో చూపించినట్టు కరెక్షన్ చేసుకోవచ్చండి. ఇలా ఉన్నది ఈ లైన్ చూడండి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. డబుల్ ట్యాప్ టు ఫిల్ ఈ రీజియన్. ఐప్యాడ్ పెన్సిల్తో కాకుండా ఫింగర్తో కూడా డ్రా చేసుకోవచ్చు అన్నట్లు చెప్పున్నదండి. ఇలా ఉంటుందండి. ఇందులో చేసిన కొన్ని డ్రాయింగ్స్
ఇన్స్టాల్ చేసి ఫస్ట్ సాఫ్ట్వేర్ తెలుసుకుంటా ఒక్కొక్కటి తెలుసుకుంటూ డ్రాయింగ్ చేస్తూ ఉండాలండి. ఇది మొన్న చేసిన డ్రాయింగ్ అండి. ఇది కూడా 2 days బ్యాక్. ఇలా ఉంటుంది అవుట్పుట్. సిస్టమ్ అనుకోండి, సిస్టమ్కే ఎత్తుక్కొని అక్కడే కూర్చొని ఉండాలి 24 hours, 24/7 మనం వర్క్ చేసినంతసేపు. పీసీ అనుకో, ల్యాప్టాప్లో కొద్దిగా ఆప్షన్స్ ఉన్నా, విండోస్లో అన్ని యాప్స్ ఉండవు, డ్రాయింగ్స్ యాప్స్. మ్యాక్, ఐప్యాడ్లలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నందువల్ల ఇలాంటి క్రియేషన్కి మంచి స్కోప్ ఉంటుందండి. టెక్స్టైల్ డిజైనర్స్ కానీ టైల్స్ అలాంటి డిజైనింగ్ చేసే వీళ్ళకి కానీ. చూడండి, ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేసినట్టు ఒక పేపర్ ఎలా రొటేట్ చేస్తామో అలా రొటేట్ చేస్తూ డ్రాయింగ్స్ గీస్తున్నందువల్ల నాకు నచ్చిన విధంగా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అండి. సార్ సాఫ్ట్వేర్స్ ప్లస్ ఇంటర్ఫేస్లో ముందుగా గ్రిప్ ఏర్పడితే ఒక సాఫ్ట్వేర్కి ఫిక్స్ అయినట్టు లేకుండా ప్రతి సాఫ్ట్వేర్లో